వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ గర్ల్స్ డేట్కి వెళ్తున్నాము. ఫ్రమ్ టుడే ఎగ్జాక్ట్ 3 months ఉంది తన మ్యారేజ్కి. సో ఐ థాట్ ఆఫ్ ప్యాంపరింగ్ హర్ విత్ స్పా. తనకు కొంచెం డౌట్ వచ్చింది, హెడ్ మసాజా, హెడ్ స్పానా, సంథింగ్ ఏదో ఉంది అని తనకి డౌట్ వచ్చింది. నేనేమో కాదు కాదు అన్న. యాక్చువల్లీ ఫస్ట్ ఫుల్ బాడీ మసాజ్ అనుకున్నాను, బట్ అక్కడ స్పాలో స్టాఫ్ షార్టేజ్ వల్ల ఐ వి చేంజ్డ్ ఇట్ టు హెడ్ స్పా అనమాట, శిలోధార. అండ్ ఫుట్ మసాజ్ చేయిస్తున్నా తనకి, రిలాక్స్ అవుతుందని. సో వచ్చాక తను చెప్పి రియాక్షన్ చూద్దాము. మీన్ వైల్ ఐ హ్యావ్ మేడ్ ఎ గిఫ్ట్ hamper for that. I'll show you it. This is the gift hamper I made. I've added affirmation book for her. Affirmation to relax your stress అని కొన్ని affirmations యాడ్ చేసా. Then a perfume, a candle, a card. It says bright to be in Korean. And Upton mask and sugar and coffee body mask, body scrubber. And this card which says reasons you'll be the prettiest bride. ఇవన్నీ యాడ్ చేసా. సో వచ్చాక దానికి గిఫ్ట్ ఇచ్చి దెన్ లెట్స్ సీ యర్ రియాక్షన్. వేర్ ఆర్ వి గోయింగ్ టుడే? ఎనీ ఐడియా? ఏమో ప్లాన్ చేసింది, చూడాలి మరి ఎక్కడికి వెళ్తాము. నేనైతే నాకైతే హెయిర్ వాష్ చేసుకోకు అండ్ ఇంకేంటి డ్రెస్ ఏమంటారు పాడవుతుంది అవన్నీ చెప్పింది. నేనైతే ఏదైనా గేమ్ లైక్ పెయింట్స్ తోటి ఆర్ సంథింగ్ అలాంటిది ఏదో చేయించడానికి తీసుకెళ్తుందేమో అని అనుకుంటున్నా. బట్ నాకు కూడా ఇంకా సర్ప్రైజ్, ఇంకా కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోతున్నాను. అంటే ఇప్పుడు చెప్పేనా లేదా అక్కడికి వెళ్ళాక చెప్పాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను ఫ్రెండ్స్. వెళ్ళాక చెప్పనిద్దాం. అయితే సరే వెయిట్ చెయ్యు, అక్కడికి వెళ్ళే వరకు ఒక 15 minutes. ఇదంతా ఎందుకు ప్లాన్ చేశాను ఇప్పుడు చెప్తాను. ఏంటి ఈరోజు నుండి కరెక్ట్, ఈరోజు ఎందుకు ప్లాన్ చేశానంటే ఈరోజు నుండి కరెక్ట్గా నేను మ్యారేజ్ కరెక్ట్గా 3 months ఉంది. సో అందుకని ఈరోజు ప్లాన్ చేశాను అనమాట. ఒక క్లూ ఏంటంటే కొంచెం పాపని ప్యాంపర్ చేద్దాము. ఏమో మరి తెలియదు, ఏమైనా అవ్వచ్చు, కానీ కొంచెం పాపని ప్యాంపర్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. అది నేనైతే ఫుల్ ఎక్సైటెడ్, నేనే కాదు మా మమ్మీ కూడా ఫుల్ ఎక్సైటెడ్. లైక్ వీడియో కాల్ చేయి, ఏం ప్లాన్ చేసింది ఏంటి అన్నారు. సో చూడాలి. సరే వెళ్ళాక చెప్తాను. దగ్గరికి 2 minutes రీచ్ అవుతాము. రీచ్ అయ్యాము అన్నప్పుడు ఆటో దిగాక అప్పుడు చెప్తాను, ఓకేనా? ఆయుర్వేదిక్ హాస్పిటల్కి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటారు? కమెంట్ చేయండి. ఏంటి నీకు హెయిర్ స్పా, ఏంటి శిలోధార హెయిర్ స్పా అనమాట, ఇంకా లెగ్ మసాజ్. నాకేమో శిలోధార ఇంకా ఫుల్ బాడీ స్పా. నీకు కూడా ఇది కావాలంటే చెప్పు, నీకు చేస్తాను ఫుల్ బాడీ, కానీ టైం పడుతుంది, స్టాఫ్ తక్కువ మంది ఉన్నారంట. కాల్ చేస్తున్నారు వాళ్ళు. చెప్పేసా ఫ్రెండ్స్ ఫైనల్ గా. నేనైతే హ్యాపీ, ఎందుకంటే నాకు కావాలి ప్యాంపరింగ్. ఇప్పుడు షాపింగ్ లో అన్నిటిలో ఫుల్ టైర్డ్ అయిపోయాను. బట్ అండ్ ఆల్సో నేనైతే లెగ్ మసాజ్ అండ్ శిలోధార చేయించుకుంటున్నా. అక్క బాడీ మసాజ్ అంటే మరి ఏదో థ్యాంక్ యూ. ఇదేంటిది మళ్ళీ నాకేనా? నీకే. చూద్దాం ఎంత వచ్చింది. ఇది 3 months ముందే నాకు ఇన్ని సర్ప్రైజెస్ ఇచ్చేస్తుంది. ఫ్యూచర్లో ఎన్ని ఉంటాయా? ఏంటి ఇది? టు ద బ్రైడ్, ప్రిటియెస్ట్ బ్రైడ్. థ్యాంక్ యూ సో మచ్.
ఏముంది అనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళకి తెలిసే ఉన్నాయా? నాకు అసలు ఐడియా లేదు, కానీ బాక్స్ మాత్రం చాలా బరువు ఉంది. ఏమనుకుంటున్నావు? గెస్ట్ చెప్పు. స్పార్క్ తీసుకొచ్చింది కాబట్టి స్కిన్ కేర్ ఏదన్నా అంటారా? ఏమో చూద్దాం. ఓ ఫస్ట్ దీనిపైన ఏంటిది? ఏబి షిన్బు అంటే కొరియన్ లోనే బ్రైట్ టు బి. ఓ థ్యాంక్ యూ. ఒకప్పుడు దీని కొరియన్ అంతా అలవాటు చేసింది నేనే. సో గెట్ దిస్ గైస్, ఎంత క్యూట్ ఉందో. అండ్ నాకు సన్ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో లాస్ట్ మంత్ కొనేసి పెట్టాను. అవునా? చూసారా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్రైడ్స్ ఉంటే ఇలానే సర్ప్రైజ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మా అపార్ట్మెంట్ లో స్టాల్ పెడితే క్రోషేది. ఓ బట్ రియల్లీ క్యూట్ గైస్. నేను పక్కా ఇది నా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి ఇలా చూపించే. లెటర్ రాసింది, ఫస్ట్ లెటర్ చదువుదాం. నువ్వు చదువు, వాళ్ళు చూసి. Reasons you will be the prettiest smile. Because your smile can brighten any room. Because you glow differently when you are happy. Because your heart is beautiful as your face. Because love suits you perfectly. Because you carry yourself with grace without trying. Because your inner glow is unmatched. Because your bridal excitement makes you radiant. Because you deserve every bit of happiness you are getting. And she's giving me every bit of happiness, the best bridesmaid. And డైట్ లో ఉంది ఫ్రెండ్స్, అందుకే కాజూస్ ఆల్మండ్స్ ఇచ్చాను. బయటకు వెళ్ళినప్పుడు బ్యాగ్ లో వేసుకుంటది, తింటది తీసుకొని అని. రియల్లీ చూడండి ఎంత యూస్ఫుల్. అండ్ బ్రైట్ టు బి గ్లో రొటీన్. You're beautiful just what you are. Yes. And she makes me more beautiful. And ఒక బుక్ ఉంది ఫ్రెండ్స్, అఫర్మేషన్స్. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒకటి చదువు, మిగతా తర్వాత. ఓకే. ఐఎమ్ గ్లోయింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ కరెంట్లీ. లో ఉన్నప్పుడు, స్ట్రెస్డ్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూడు. పర్ఫ్యూమ్ ఇవన్నీ నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఐ ఈవెన్ లవ్ పర్ఫ్యూమ్ సో మచ్. నేను ఇంటికెళ్ళాక ఓపెన్ చేస్తాను. ఓకే చేసేద్దాం. ఇంటికెళ్ళాక చేయొచ్చులే. ఓకే మొత్తం ప్యాకేజింగ్ ఫ్రెండ్స్ ఇంటికెళ్ళాక చేద్దాం ఇది. అండ్ ప్యాక్ హోమ్ మేడ్, ఇది నేనే చేస్తా. చూడండి నా స్కిన్ గురించి నాకన్నా ఎక్కువ పట్టించుకుంటుంది. షుగర్, కాఫీ షుగర్ స్క్రబ్. ఇది హోమ్ మేడేనా? హోమ్ మేడ్ చేశాను. సరిగ్గా లేకపోతే నన్ను తిట్టుకోవద్దు. ఎలా ఉన్నా తిట్టుకోదు. అండ్ మై వన్ ఆల్సో ఫేవరెట్ వన్ సెంటెడ్ క్యాండిల్స్. నాకు చాలా ఇష్టం. ఇవన్నీ నా ఫేవరెట్. ఇచ్చిందో తెలియకిచ్చిందో నాకు తెలీదు. ఇవన్నీ నా ఫేవరెట్. ఇవన్నీ అవసరం అవుతాయి అని చెప్పి ఇచ్చాను మెయిన్లీ. ఇవన్నీ నా ఫేవరెట్. నాకు ఈ గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఇది స్పై అయ్యాక ఇంకొకటి ఉంది సర్ప్రైజ్. అంటే నువ్వు లాస్ట్ టైం మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అన్నావు కదా, అంటే క్రిమేటిక్ షేక్స్ లోని బ్రౌన్ ఇంకా హాట్ చాక్లెట్ అన్నావు కదా, అదొకటి. బెస్ట్ డే. సో నాకు అఫీషియల్లీ ఇప్పుడు నా బ్రైట్ టు బి సీజన్ స్టార్ట్ అయినట్టుంది. మీకు అందరికి కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. అందరూ కాదు అంటే ఇట్స్ హై టైమ్ యూ ఆల్సో ప్యాంపర్ యువర్ బ్రైడ్స్మేడ్, బ్రైడ్ టు బి. సో నేనైతే ఫుల్ హ్యాపీ యాజ్ ఏ బ్రైడ్ టు బి చెప్తున్నాను కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్రైడ్స్ అవ్వబోతున్నారు అంటే పక్కా ఇలాంటి సర్ప్రైజెస్ ఇవ్వండి. చిన్నదన్నా దే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది, షాపింగ్ అని అదని ఏవేవో ఇంకా అన్ని సెట్ చేసుకుంటూ వాళ్ళు చాలా బిజీ ఉంటారు. సో కాదు, ఇలా స్పాల్కి తెచ్చేయాలి అవన్నీ కాదు, మీ బడ్జెట్ లో మీ హ్యాండ్ మేడ్ తో ఏమైనా ఇచ్చినా దట్స్ ఓకే. లైక్ వాళ్ళు లైక్
ఏమంటారు, మాకు కేర్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము ఇంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అని కూడా వాళ్ళు ఫీల్ అయితే దే విల్ బి లుకింగ్ మోర్ బ్రైట్ అండ్ మోర్ హ్యాపీ. సో మీరు పక్కా ఇలాంటిది ఏదైనా చేయాలి. అండ్ థ్యాంక్ యూ సంజన. యూఆర్ వెల్కమ్. సో ఒక స్పా అయ్యాక ఫార్మాలిటీస్ మనకు సెట్ అవ్వవు. సో స్పా అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఎలా అయిందో ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఇది. ఫస్ట్ టైం ఇది చేయించుకుంటుంది. మరి అయిపోయింది స్పా. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది ఫ్రెండ్స్, వెరీ రిలాక్సింగ్. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది, పడుకోవాలనిపించింది. సో మీరు పక్కా ట్రై చేయండి. అండ్ బ్రైట్ టు బి అయితే పక్కా ట్రై చేయాల్సిందే ఈ ఆయిల్ స్పా ఇవన్నీ. నువ్వు రిలాక్స్ అయ్యావా? చాలా రిలాక్స్ అయ్యా నేనైతే. ఫైనల్లీ నాకు ఒక వీక్ ఆఫ్ రోజు మంచి రిలాక్సేషన్ దొరికింది. ఓకే. నా లైఫ్లోని ఏ అబ్బాయికి నా వాష్రూమ్ ఇవ్వకూడదు, యూజ్ చేయడానికి ఇవ్వకూడదు, నా హస్బెండ్కి తప్ప అనుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఈ అబ్బాయికి ఇస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నువ్వు అబ్బాయి అని ఒప్పుకుంటున్నావు కదా? I was editing the video and I've realized that I did not do an outro for that. So ఆ రోజు స్పాకి వెళ్ళాక we came home and got freshen up. ఆ తర్వాత we went to have street food. Then I dropped her home. So we had such a great day. And I'm happy that నా సర్ప్రైజ్ నాకు నచ్చింది, ప్యాంపర్ అయ్యింది, స్ట్రెస్ ఫ్రీ అయ్యిందని. I was so happy. It went well. So okay, bye. That's it for this video. Hope you enjoyed it.